డెఫినెట్ ఇప్పుడు చూస్తున్నారు పబ్లిక్ ఎవడరా బీసీలల్లా కేసీఆర్ కొట్లాడినందుకు 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం, సోనియా గాంధీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రిని చేసినాం, సోనియా గాంధీ ముఖం చూసి చేసిరు. ఇది బీసీ వాళ్ళు మా బీసీ వాళ్ళు 40 ఏళ్ళు బీసీ బీసీ అంటూ చూస్తున్నారు. ఏడున్నాడు రా బీసీ లీడర్ అందరం కనుక్కుంటాడు, పార్టీని మాట్లాడు వాడు, పైసలు అడుక్కుంటాడు వాడు, నీతిపరుడు వాడు. ఇప్పుడు భూతద్దంలో చూస్తున్నారు తెలంగాణలో ఎవడైనా మునగాడు పార్టీలు మారకుండా ప్రజల దగ్గర ఉండి పోరాటం చేస్తోని వాళ్ళు బలపరుస్తాడు. ఆయనను మూడబెట్టాలి బీసీలందరూ కాబోయే ముఖ్యమంత్రి అని. అట్లా అనకుండా ఇంటికో నిరాదీక్ష చేస్తే కులానికో నిరాదీక్ష చేస్తే వాళ్ళు భయపడతారా చెప్పండి? అవకాశం ఉండదు వాళ్ళకు బీసీలకు. ఒక్కడే ఎత్తున భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఎన్టీ రామారావు వచ్చిండు, ఒక చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఒక రాజశేఖర్ వచ్చిండు, నీలం సంజీవ్ రెడ్డి వచ్చిండు. బీసీలల్లా ఇట్లా తొక్కుతారు అలాంటి వాళ్ళు. ఒక పివి నరసింహరావు ఒక బుద్ధి లేదు. బీసీలను అలాంటి నాయకులను కాదని ఇట్లా ఇట్లా లేస్తుంటే బీసీలు నీకు బ్రహ్మరథం పడతారు. వాళ్ళు పుట్టిన ప్లేస్ ఇది. బీసీ సీఎంలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడు కూడా కాలే ఇప్పటిదాకా. మరి అట్లాంటి లీడర్షిప్ చేయాలి కదా, ఎన్టీ రామారావు లెక్క, రాజశేఖర్ లెక్క చేయన వద్దా, పివి నరసింహరావు లెక్క. ఎవరి కులంలో వానికే లేదు, ముందుగా చెప్పినా కదా బెట, ఎవరి కులంలో వానికే లేదు. మరి బీసీని ఎట్లా సీఎం చేస్తారు? పబ్లిక్ అంతా ఎవరిది కాదు, పబ్లిక్ ఓట్లు వేయాలి. బీసీలలో ఫలానోడు ఎస్ అంటే బీసీ సీఎం అవుతుంది. కానీ కూడా వెతికి అయ్యా నిన్ను సీఎం చేస్తాము రాబోయే ఎన్నికలల్లో, నీ ఎంబడ మేము ఉంటాం, అందరం కలిసి పంచుకుందాం అన్మన్. అప్పుడు 50 మంది సీఎం క్యాండిడేట్లు వస్తారు. ఇక్కడ డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారు సరే బేట, డిప్యూటీ ఇచ్చినంత మాత్రాన కాదు, ఒకటి ఇస్తే అయ్యేది కాదు. ఇది ఎన్నికల కథన రంగంలో మనం గెలిస్తే అది 50 ఏళ్ళు ఉంటుంది. ఇస్తే ఢిల్లీకేంచి రాస్తారు ఇట్లా. హనుమంతరావును 91లో ముఖ్యమంత్రి కావాలని రాజీవ్ గాంధీ సీల్ కవర్ పంపిండు. వీడికి వచ్చినాక గాంధీ భవన్లు ఏం చేశారు తెలుసా? రెడ్డి వాళ్ళు అందరూ కలిసి హనుమంతరావు వాళ్ళు మాటినాడు రా భయ్. అప్పటిదప్పుడు సీల్ కవర్ ఉన్న ముఖ్యమంత్రి ఓపెన్ చేయకుండా 24 గంటలల్లా పిలిస్తే రెడ్డి వాళ్ళు అందరూ 33 మంది ఎన్జగన్ రెడ్డికి చేయలేపితే హనుమంతరావుకు 3 లేపారు. అంటే వాళ్ళు ఎన్ని ఎత్తులు ఉన్నారు? వాళ్ళు రాజీవ్ గాంధీ లెటర్నే పక్కకు పెట్టిరంటే వాళ్ళు వదులుకోరాళ్ళు. ఇంకా 50 కాదు, ఇంకా 30 ఇచ్చినా సరిపోవాళ్ళకు. ఆకలి కొన్న వాళ్ళు పులులు అయ్యారు, మనమేమో గొర్రెలమైనాం. అందుకే మనం అందరం ఒక్కటైదాం. ఆ పులి ఏం చేస్తారు తెలుసా? 100 గొర్రెలు పోతుంది, 100 గౌడి బర్రెలు ఒక్కొక్కటి 2000 కిలోలు ఉంటుంది. ఒక్కటే పులి పోయి హాంటది, ఇట్లా హాడ్ని ఉరుకుతాయి, ఒకదాన్ని బట్టి పీక తింటుంది. అది మీరు చూస్తుర్రు. మన పరిస్థితి అట్టుంది. 100 మంది టైగర్రమే అంటే అక్కడ ఇక్కడ పోతాడు, ఒకటి వేటాడుతుంది ఆ పులి. అట్ట చేయదు, మనం పులులం కావాలి. యాక్చువల్ అవి గొల్రు, అవే మైనార్టీగా గొల్రు. పుల్లు ఒక్కటైతే కదా ఇక్కడ కావు. ఫోన్ చేయి, కలిస్తే మాట్లాడాయి. నేను ఓపెన్ చెప్తున్నా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,